अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 20వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. 20వ అభ్యాసంలో శబ్దకోశాన్ని నియమాలను ఉపయోగించి సమాస సంబంధించినటువంటి ఉదాహరణకు సంబంధించి మనం తెలుగు వాక్యాలు చెప్పుకుంటున్నాము. అందులో నిన్న కాబిందు ఖాబిందు ప్రస్తావించుకున్నాము. రెండో బిందులో కాబిందులో శుద్ధ ధాతుని ఉపయోగించి వాక్య నిర్మాణం. అందులో మనం నిన్న 7వ వాక్యం వరకు మనం చూసాము. 8వ వాక్యం వరకు మనం చూసాము. మిగిలిన 9వ వాక్యం ఏదైతే ఉందో అవి రాసుకోండి, తెలుగు వాక్యాలు రాసుకోండి. 9వ వాక్యం వచ్చేసి చూడండి, ఎవరైతే పదో వాక్యం చెప్పారు మహోదయ. సార్ లేదు, అదే 8 మీరు కదా. డబ్బులు లేని వాడికి మహోదయ, డబ్బు లేని వాడికి భార్య కూడా సేవ చేయదు. అది పదో వాక్యం అండి, పదవది నెంబర్ 10. ఓ 8 అండి అది. కాదు 10. టెక్స్ట్ బుక్ లో 8 అండి అది. సార్ టెక్స్ట్ బుక్ లో 8. సార్ 8. కరెక్ట్. 9 చెప్పాలి ఇప్పుడు. అవును కరెక్ట్ అండి, సారీ. కరెక్ట్. ఓకే సార్, ఓకే సార్. రాసుకోండి. ఎవరైతే హితం యొక్క వచనాలు వినరో అటువంటి వ్యక్తి నిమ్నమయ స్వామి. ఎవరైతే హితము యొక్క వచనాన్ని వినరో అటువంటి వ్యక్తి నిమ్నమైనటువంటి స్వామి. ఇది ఒక శ్లోకం యొక్క ప్రకరణంలో ఇచ్చినబడింది. అంటే ఎవరైనా కానీ ఒక వ్యక్తి స్వామి అని కాదు, కానీ ఒక ఇక్కడ కిరాతార్జునీయంలో ఉండేటువంటి ఇది ఒక శ్లోకం యొక్క అంశము. అక్కడ రాజు విషయం చెప్పండి. హితం యొక్క వచనం వినుకుంటే అటువంటి రాజు ఎటువంటి రాజు, ఏదైనా ఒక మంత్రి, ఒక సైనికుడు, ఒక హితైషి జ్యేష్ఠ వ్యక్తులు ఒక హితము కోరి ఏదైనా మంచి వాక్యం చెప్పినప్పుడు వినకుంటే అహంకారంలో మదంలో ఉండి అటువంటి రాజు, అటువంటి ప్రభు ఏం ప్రభు అంటే ప్రభువే కాదు, నిమ్నమైన వ్యక్తి, నీచమైన వ్యక్తి అన్నట్టుగా ఆ సందర్భంలో చెప్పబడింది. అది ఎవరికైనా వర్తిస్తుంది, సామాన్య వ్యక్తులకైనా వర్తిస్తుంది, పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ వర్తిస్తుంది అన్నమాట. ఫస్ట్ ఎవరైతే హితము యొక్క వచనాన్ని వినరో వాళ్ళు అతడు నిమ్నమైనటువంటి స్వామి. అతడు నిమ్నమైనటువంటి స్వామి. దీన్ని మనం మామూలుగా రాసుకుంటే ఎవరికి హితం యొక్క వచనాన్ని వినరో వాళ్ళు నిమ్నమైన వ్యక్తులు అని రాసుకోవచ్చు. ఇక్కడ ఎలా ఉందో అది రాసుకోండి. అతడు నిమ్నమైనటువంటి స్వామి. 10వ వాక్యం.
అతడు మాటను వినుడు. వినిపించట్లేదు. మహోదయ వినబడడం లేదు. గురువు గారు మ్యూట్ లో ఉన్నారేమో సార్. అవునండి, మీట్లో ఉన్నారు. నా శ్రీయుతి మహోదయ వినిపించట్లేదు. హలో మహోదయ. అసలు చెప్పట్లేదు కదండి. ఆహా. మహోదయకి నెట్వర్క్ ప్రాబ్లం ఏమి ఉందండి. అది ఆన్ అయ్యి అన్మ్యూట్ లోనే ఉన్నారు ఆయన, బట్ ఆయన మాట వినపట్లేదంటే నెట్వర్క్ ప్రాబ్లం ఏదో ఉంది ఆయనకి. మ్యూట్లో ఉండడండి. మ్యూట్ లో లేరు, అన్మ్యూట్ లోనే ఉన్నారు ఇప్పుడు. బట్ ఆయన ప్రాబ్లం, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది.
మహోదయ ఎగ్జిట్ అయిపోయారు. సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది సార్. అదే నెట్వర్క్ సరిగ్గా లేదనుకుంటాను, ఎగ్జిట్ అయిపోయారు.
మీనా గారు మహోదయతో ఒకసారి మాట్లాడారా? సార్ లేదు. మహోదయ లేడు అండి, అవుట్ అయిపోయాడు. అంటే ఎవరైనా ఫోన్ చేశారా లేకపోతే ఏమైనా సిగ్నల్ ప్రాబ్లం ఉందో తెలియదు. సార్ ఫోన్ చేసి సార్ మీనా గారు ఒకసారి కనుక్కుంటాను సార్. సార్ ఫోన్ కనుక్కుంటాను. చేసినా పని చేయట్లా ఫోను. అదే ఫోన్ కరెక్ట్. చేశా, గురుగారు కూడా చేశారు, ఆయన మాట్లాడట్లా. సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది, లైన్ ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం, ఫోన్ కూడా టెక్నికల్ అందుకోవట్లా. ప్రాబ్లం. క్రిటికలే, ఫోన్ అందుకోవట్లా. కట్ అయిపోయింది అన్నమాట మనతోటి గురువు గారికి మొత్తం.
ఆ, నమస్తే అండి, గురుగారు వస్తా అన్నారండి. ఏదో ప్రాబ్లం వచ్చిందట ఫోన్ కి. వస్తా అని చెప్పారండి. థ్యాంక్ యూ మా. అది వినిపిస్తుందండి ఇప్పుడు? హలో, వినిపిస్తుంది మహోదయ. ఇప్పుడు వినిపిస్తుంది మహోదయ. వినిపిస్తాను సార్, వినిపిస్తోంది. ఓకే అండి. చాలా సేపు నుంచి ఏమైందో సౌండ్ రావడానికి లేదండి. అది పక్క వాళ్ళు కూడా మీలోంచి చాలా మంది ఫోన్ చేస్తే వాళ్ళ సౌండ్ కూడా నాకు వినిపించడం లేదు. అస్తు దైవశాత్ అధునా తత్ సమస్య నివారణం జాతం అస్తు ప్రకృతం అంశదామః. సో మనం ఎంతవరకు తత్పురుష సమాసం గా బిందు రాసుకోవాలి. అందులో మొట్టమొదటి వాక్యం రాసుకోండి. మహోదయ కాలం, మహోదయ పెద్ద కాలు 10వ వాక్యం చాలా చెప్పాలి 3 మహోదయ. అవ్వలేదు మహోదయ. ఇంకా మూడవ లేదా? అతడు ఓకే 10 ఓకే మహోదయ. ఎవరైతే మంచి అలాగే చెప్తాను నేను. అది మనం చెప్పినప్పుడు నాకు మీకు ఇప్పించలేదైతే రాసుకోండి. 10వ వాక్యము అతడు చెప్పింది వినటం లేదు. అతడు చెప్పింది వినటం లేదు. ఇది 10వ వాక్యం కింద చెప్పుకున్నాము. అతడు చెప్పింది వినటం లేదు. 11వ వాక్యం అతడు బ్రాహ్మణుడికి ఆవును ఇవ్వటానికి ప్రతిజ్ఞ చేస్తున్నాడు. అతడు బ్రాహ్మణునికి ఆవుని ఇవ్వటానికి ప్రతిజ్ఞ చేస్తున్నాడు. అతడు బ్రాహ్మణుడికి లేదా విద్వాంసుడికి ఆవుని ఇవ్వటానికి ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇస్తానని. ఆ? అతడు బ్రాహ్మణునికి ఆవుని ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇస్తా అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. అతడు బ్రాహ్మణుడికి ఆవుని ఇస్తా అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. అసలు ఇవి కా బిందులో ఉన్నటువంటి వాక్యాలు చూసాం మనము. నెక్స్ట్ 3వ బిందు రాసుకుని గా బిందు. తత్పురుష సమాసాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. తత్పురుష సమాసాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. తత్పురుష సమాసాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. అందులో మొట్టమొదటి వాక్యం రాసుకోండి. సమయం కనుక్కోవడానికి 1వ వాక్యం అండి. గాలో 1వ వాక్యం. సమయం కనుక్కోవడానికి లేదా సమయం కనుక్కోవడానికి నాతో చెప్పబడింది. సమయం కనుక్కోవడానికి అంటే సమయం ఎంత కనుక్కోవడానికి నాతో చెప్పబడింది అంటే నన్ను అడగబడింది. సమయం ఎంతో అయిందో చెప్పడానికి, సమయం కనుక్కోవడానికి, సమయం తెలుసుకోవడానికి నన్ను అడగబడింది. నా చేత అడగబడింది మహోదయ. నా చేత అడగబడింది. సమయం తెలుసుకోవడానికి నా చేత అడగబడింది. సమయం తెలుసుకోవడానికి నా చేత అడగబడింది. అంటే భావార్థం సమయం చెప్పమని నన్ను అడిగారు. సమయం చెప్పమని నన్ను అడిగి భావార్థం తీసుకుంటూ సమయం దాన్ని బ్రాకెట్ రాసుకోవచ్చు. సమయం చెప్పమని నన్ను అడిగారు అంటే అక్కడ ఉండేది వాక్యం రాసుకున్నా ఉన్నట్టుగా మనం భావార్థం తీసుకున్నట్టు ఈ రకం తీసుకోవచ్చు. సమయం చెప్పమని నన్ను అడిగారు. సమయం చెప్పమని నన్ను అడిగారు. అస్తు. సమయం తెలుసుకోమని నన్ను అడిగారు. సమయం తెలుసుకోమని నన్ను అడిగారు.
సమయం ఎంత అయిందని తెలుసుకోమని నన్ను అడిగారు. ఆ రకం తీసుకోవచ్చు. అస్తు. నెక్స్ట్ వాక్యం. ఈ మాల ఎక్కువ సమయం నిలబడుతుంది. ఈ మాల ఎక్కువ సమయం నిలబడుతుంది. ఈ మాల అది పూల మాలన, ఏదైనా ఇంకా ద్రాక్ష మాలన, ఇంకేదైనా మాలన, ఏదైనా కావచ్చు. ఈ మాల ఎక్కువసేపు నిలబడుతుంది. ఈ మాల ఎక్కువ సమయం నిలబడుతుంది. ఎక్కువసేపు అంటే ఎక్కువ సమయం నిలబడుతుంది. ఈ మాల ఎక్కువ సమయం నిలబడుతుంది. నెక్స్ట్ మూడో వాక్యం. ఈ పాత్రను చేతిలో తీసుకో. 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 నెక్స్ట్ వాక్యం. ఈ చబూతర అంటే ఈ రచ్చబండ ఇప్పుడు కడగడం చేత శోభాయమానంగా ఉంది. ఈ రచ్చబండ ఇప్పుడు కడగడం చేత శోభిస్తున్నది, శోభాయమానంగా ఉన్నది. ఈ రచ్చబండ ఇప్పుడు కడగడం చేత శోభాయమానంగా ఉన్నది. ఈ రచ్చబండ ఇప్పుడు కడగడం చేత శోభిస్తున్నది లేదా శోభాయమానంగా ఉన్నది. నెక్స్ట్ వాక్యం. నేను ఏదైనా కొన్ని చెప్పడానికి ఈ రచ్చబండ ఇప్పుడు కడిగినందువల్ల శోభిస్తున్నది. అలాగూ రాసుకో. ఈ రచ్చబండ ఇప్పుడు కడిగినందువలన శోభిస్తున్నది. ఈ రచ్చబండ అలా రాసుకో. ఈ రచ్చబండ కడిగినందువలన శోభిస్తున్నది. ఈ రచ్చబండ ఇప్పుడు కడిగినందువలన శోభిస్తున్నది. శోభిస్తున్నది. అస్తు. ఉత్తమం. నెక్స్ట్ చూడండి. మేరే కుచ్ కహనేకి గుంజాయిష్ నహీ. నేను ఏదైనా చెప్పడానికి వికల్పం లేదు, అవకాశం లేదు. గుంజాయిష్ నహీ అంటే వికల్పం లేదు అనమాట. నేను ఏదైనా చెప్పడానికి నేను ఏం చెప్తాను, గుంజాయిష్ అంటే ఏమి లేదు అనమాట. ఏం చెప్పలేను అన్నట్టుగా. నేను ఏదైనా చెప్పడానికి వికల్పం లేదు. నేను చెప్పటానికి అవకాశం అనొచ్చు. చెప్పడానికి గుంజాయిష్ లేదు అంటే అవకాశం లేదు. అవకాశం లేదు. గుంజాయిష్ అంటే సందేహం. సందేహం. నేను ఏదైనా కుछ कहने की संदेह नहीं है. मेरे कुछ कहने की गुंजाइश नहीं है. నేను ఏదైనా చెప్పడానికి సందేహం లేదు. मेरे कुछ कहने की गुंजाइश नहीं है అంటే నేను ఏం చెప్పడానికి నాకు గుంజాయిష్ అంటే ఏమి లేదు, చెప్పడానికి ఏమి లేదు అన్నట్టుగా. నేను ఏం చెప్పాల్సిన అవసరం ఏం లేదనే మోదయ. నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు అనే మోదయ. అది చెప్పాల్సింది ఏమి లేదు అన్నట్టుగా. మేరే కుచ్ కహనేకి గుంజాయిష్ నహీ హై. నేను చెప్పడానికి ఏది లేదు. నేను ఏదైనా చెప్పడానికి ఏమీ లేదు, ఏ అవకాశం లేదు. నేను ఏదైనా చెప్పడానికి ఏమీ లేదు. నేను చెప్పటానికి ఏమీ లేదు అంటే ఏదైనా చెప్పడానికి, నేను ఏదైనా చెప్పడానికి ఏమీ లేదు. నేను ఏదైనా చెప్పటానికి ఏమీ లేదు. నేను ఏదైనా చెప్పటానికి ఏమీ లేదు. అస్తు.
నెక్స్ట్ వాక్యం. మేనక కారణం చేత మేనక స్త్రీ పేరు. మేనక కారణం చేత శకుంతల నా దేహానికి తుల్యమైంది. మేనక కారణం చేత శకుంతల నా దేహానికి తుల్యమైంది లేదా సదృశమైంది. మేనక కారణం చేత శకుంతల నా దేహానికి తుల్యము, నా దేహానికి సదృశము. దేహం అంటే శరీరం అన్నమాట. మేనక కారణం చేత శకుంతల నా దేహానికి అంటే నా శరీరానికి తుల్యము, తుల్యమైనది, సదృశమైనది, ఏదైనా ఒకటే. మేనక కారణం చేత శకుంతల నా దేహానికి తుల్యమైంది లేదా సదృశమైనది. నెక్స్ట్ వాక్యం. భరత్ మా వంశానికి ప్రతిష్టాత్మకమైనటువంటి వాడు. భరత్ నా వంశానికి ప్రతిష్టాత్మకమైన వాడు. భరత్ నా వంశానికి ప్రతిష్టాత్మకమైన వాడు. నా వంశానికి ప్రతిష్ట అని రాసుకోవచ్చు. భరత్ నా వంశానికి ప్రతిష్ట, గర్వకారకుడు, గర్వమైన. భరత్ నా వంశానికి ప్రతిష్ట, నా వంశానికి ప్రతిష్ట. అంతకన్నా ముందు వాక్యం మేనక కారణంగా శకుంతల నాకు దేహమైంది. మేనక కారణంగా శకుంతల నాకు దేహమైంది కాకుండా నాకు దేహ సదృశ్యమైంది. మహోదయ నా దేహానికి తుల్యమైనది లేక నా దేహానికి సదృశ్యమైనది అని రాపించారు. అదే రాసుకోండి. ఓకే అండి. నా దేహానికి తుల్యమైనది సదృశ్యమైంది. అస్తు. అది డైరెక్ట్ నాకు దేహమైంది అనే కన్నా సమానమైంది, కానీ తుల్యమైంది రాసుకుని కరెక్ట్ అండి. అస్తు. నెక్స్ట్ వాక్యం చూడండి. భరత్ నా వంశానికి ప్రతిష్ట అని చెప్పాము. నెక్స్ట్ సాంసారిక విషయాలు పైన అందంగా ఉంటాయి. సాంసారిక విషయాలు పైన అందంగా ఉంటాయి. సాంసారిక విషయాలు పైన అందంగా కనిపిస్తాయి. సాంసారిక విషయాలు పైన అందంగా, సుందరంగా కనిపిస్తాయి. పైన అందంగా కనిపిస్తాయి కానీ లోపల దుఃఖంగా ఉంటాయి. 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 నెక్స్ట్ వాక్యం. ఈ జింకను నేను చాలా ప్రయత్నం చేత పాలించాను, పోషించాను. ఈ జింకను నేను చాలా ప్రయత్నం చేత పాలించాను, పోషించాను. నేను ఈ జింకను నేను చాలా ప్రయత్నం చేత పాలించాను, పోషించాను. ఈ జింకను నేను
నేను ఈ జింకను ఎలాగ రాసుకోవచ్చు. నేను ఈ జింకను చాలా ప్రయత్నం చేత పాలించాను, పోషించాను. నెక్స్ట్ పదవాక్యం. అతడు నా విశ్వాస పాత్రుడు. 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 ఈ రకంగా నెక్స్ట్ వాక్యం. ఈ రకంగా పనిచేయి. ఈ రకంగా పనిచేయి, నీ స్వార్థం కూడా నష్టం కాకూడదు. ఈ రకంగా పనిచేయి. ఈ రకంగా పనిచేయి. అతడు నాకు విశ్వాస పాత్రుడు. నమ్మిన బంటు అంటాం కదా. అతడు నాకు విశ్వాస పాత్రుడు. అతడు నాకు విశ్వాస పాత్రుడు. అస్తు. నెక్స్ట్ వాక్యం. ఈ రకంగా పనిచేయి. ఈ రకంగా పనిచేయి. ఈ రకంగా పనిచేయి. ఈ రకంగా పనిచేయి, నీ స్వార్థం కూడా నష్టం కాకుండా. ఈ రకంగా పనిచేయి, నీ స్వార్థం కూడా నష్టం కాకుండా. ఈ రకంగా పనిచేయి, నీ స్వార్థం కూడా నష్టం కాకుండా. అంటే ఆ పనిలో నీ స్వార్థము సిద్ధించే విధంగా అన్నమాట. ఈ రకంగా పనిచేయి, నీ స్వార్థం కూడా నష్టం కాకుండా. మహోదయ మహోదయ ఈ రకంగా నీ స్వార్థం కూడా నష్టం కాకుండా పనిచేయి. ఈ రకంగా నీ స్వార్థం పనిచే అది కూడా చెప్పచ్చు. ఈ రకంగా ఈ రకంగా నీ స్వార్థం కూడా నష్టం కాకుండా పనిచేయి. ఈ రకంగా పనిచేయి, నీ స్వార్థం నష్టం కాకుండా. ఓకే. ఈ రకంగా పనిచేయి, నీ స్వార్థం కూడా నష్టం కాకుండా. ఓకే, అలా రాసుకోండి. ఈ రకంగా పనిచేయి. ఈ రకంగా పనిచేయి, నీ స్వార్థం కూడా నష్టం కాకుండా. నీ స్వార్థం కూడా నష్టం కాకుండా. ఈ రకంగా పనిచేయి, నీ స్వార్థం కూడా నష్టం కాకుండా. ఈ రకంగా పనిచేయి, నీ స్వార్థం కూడా నష్టం కాకుండా. అన్ని కూడా భాగ్యం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఈ రకంగా పనిచేయి, నీ స్వార్థం కూడా నష్టం పోకుండా. ఇది రాసుకోవచ్చు. ఈ రకంగా పనిచేయి, నీ స్వార్థం కూడా నష్టం పోకుండా. అస్తు. నెక్స్ట్ వాక్యం ఏంటి? అన్ని కూడా భాగ్యం యొక్క ఆధీనంలో ఉన్నాయి. అన్ని కూడా భాగ్యం యొక్క ఆధీనంలో ఉన్నాయి. అన్ని కూడా భాగ్యం, అదృష్టం అంట కదా. మన అదృష్టాన్ని బట్టి, మన భాగ్యాన్ని బట్టి ఉన్నాయంట కదా. అన్ని కూడా భాగ్యం యొక్క ఆధీనంలో ఉన్న. భాగ్యంలో ఉంటే వస్తుందండి. అలాగా అన్ని కూడా భాగ్యం యొక్క ఆధీనంలో ఉన్నాయి. అన్ని కూడా భాగ్యం యొక్క ఆధీనంలో ఉన్నాయి. అస్తు. ఇవి గా బిందులో ఉండేటువంటి సమాస పదాలను ఉపయోగించి తత్వ సమాసంలో ఉండే సమస్త పదాలను ఉపయోగించి వాక్య నిర్మాణం. అవి మన శబ్దకోశంలో నిమిత్తం చేసుకుని, శబ్దాలను నిమిత్తం చేసుకొని, అలాగే కింద సంకేతంలో ఇచ్చినటువంటి సమాధానం నిమిత్తం చేసుకొని సమాధానం రాయండి. అన్ని కూడా అదృష్టం పైన ఆధారపడి ఉన్నాయి. ఇది రాసుకో. భావార్థం. అన్ని కూడా అదృష్టం పైన ఆధారపడి ఉన్నాయి. ఇది రాసుకో. బ్రాకెట్ రాసుకో. అది తాత్పర్యాన్ని. అన్ని కూడా అదృష్టం పైన ఆధారపడి ఉన్నాయి. అదృష్టం పైన ఆధారపడి ఉన్నాయి. అలాగే రాసుకోవచ్చు. అస్తు. నెక్స్ట్ రాసుకో. ఘా బిందు, 4వ బిందు. బ్రాహ్మణ వర్గాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. బ్రాహ్మణ వర్గాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. 4వ బిందు ఘా బిందు. బ్రాహ్మణ వర్గాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం రాసుకున్న. అందులో 1వ వాక్యం.
బ్రాహ్మణులు, ఒకటో వాక్యం, బ్రాహ్మణులు, మునులు మరియు సన్యాసులు, బ్రాహ్మణులు, మునులు మరియు సన్యాసులు వీళ్ళు పాపాలతో ముక్తులై ఉంటారు. వీళ్ళు పాపముక్తులు, రోగముక్తులు, వీళ్ళకి ఎటువంటి రోగం ఉండదు. రోగముక్తులు, వీళ్ళు పాపముక్తులు, రోగముక్తులు, శాస్త్రంలో నిష్ణాతులు, శాస్త్రాల్లో నిష్ణాతులు అంటే శాస్త్రములలో నిష్ణాతులు అంటే నైపుణ్యం కలిగిన వాళ్ళు, శాస్త్రాలు నైపుణ్యం కలిగిన వాళ్ళు, పనులు చేయడంలో చతురులు మరియు బ్రహ్మలో లీనమై ఉంటారు. ఈ ముగ్గురు అన్నమాట. మరియు బ్రహ్మలో లీనమై ఉంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. బ్రాహ్మణులు, మునులు మరియు సన్యాసులు వీళ్ళు పాపముక్తులు, రోగముక్తులు, శాస్త్రంలో నైపుణ్యం కలిగిన వాళ్ళు, శాస్త్రాలలో నైపుణ్యం కలిగిన వాళ్ళు, పనులలో చతురులు అంటే పని చేయడంలో చతురులు మరియు బ్రహ్మలో లీనమై ఉంటారు. నెక్స్ట్ వాక్యం అండి. విద్వాన్ ఈశ్వర భక్తుడు, దేవతల యొక్క పూజకుడు, విద్యాతో యుక్తుడు మరియు ఆచారంలో నిపుణుడు. ఆచరణ నిపుణుడు అంటే విద్వాంసుడు, ఈశ్వర భక్తుడు, దేవ పూజకుడు, విద్యాయుక్తుడు మరియు ఆచారంలో నిపుణుడు అంటే ఆచరించడంలో నిపుణుడు అంటే ఆచారంలో నిపుణుడు. నెక్స్ట్ వాక్యం. అధ్యాపనము, నెక్స్ట్ వాక్యం, మూడో వాక్యం. అధ్యాపనము, అధ్యయనం, యజనం, అదే యజనం అంటే ఏమది? యజ్ఞం చేయడం, యాజనం చేయించడం, యజ్ఞం చేయడము చేయించడం. అధ్యాపన అంటే చదివించడం, అధ్యయనం చదవడం, యజనం అంటే యజ్ఞం చేయడం, యాజనం అంటే చేయించడం.
అధ్యాపనం, అధ్యయనం, యజనం, యాజనం అంట. అంటే యజ్ఞం చేయడము, చేయించడము, చదవడము, చదివించడము, రాసుకోండి. చదవడం, చదివించడం, చదివించడం, చదవడం, యజ్ఞం చేయడం, చేయించడం, యజ్ఞం చేయడం, చేయించడం, దానం ఇవ్వడం మరియు తీసుకోవడం, దానం ఇవ్వడం మరియు తీసుకోవడం, ఇవి బ్రాహ్మణుల యొక్క స్వాభావిక కర్మలు. ఇవి బ్రాహ్మణుని యొక్క బ్రాహ్మణుల యొక్క స్వాభావిక కర్మలు. ఇవి బ్రాహ్మణుల యొక్క స్వాభావిక కర్మలు. ఇవి బ్రాహ్మణుల యొక్క స్వాభావిక కర్మలు. చదవడం, చదివించడం, చదవటం, యజ్ఞం చేయడం, చేయించడం, దానం చేయడము మరియు తీసుకోవడం. బ్రాహ్మణుడు దానం చేస్తాడు, తీసుకుంటాడు అనమాట. దానం చేయడం మరియు తీసుకోవడం, ఇవి బ్రాహ్మణుల యొక్క స్వాభావిక కర్మలు. బ్రాహ్మణ్ చేసిన కర్మలు అన్నమాట. ఇవి బ్రాహ్మణ్ యొక్క స్వాభావిక కర్మలు. ఓకే, బ్రాహ్మణి అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిదానం, ఈ బ్రాహ్మణ్ యొక్క కర్తవ్యం. బ్రాహ్మణి చేయాల్సిన కర్మలు అనమాట. బ్రాహ్మణుడు ఎప్పుడు వీటిలో నాలుగిట్లో లీనమై ఉంటాడు అన్నమాట. అస్తు. నెక్స్ట్ 4వ వాక్యం. లోకసభ యొక్క ప్రాంగణంలో అంటే మండపంలో, హాల్ అంట కదా. లోకసభ యొక్క భవనంలో రాయండి. లోకసభ యొక్క భవనంలో, హాల్లో అంటే భవనంలో, లోకసభ యొక్క ప్రాంగణంలో లేదా భవనంలో విద్వాంసుడు లోకసభ యొక్క హాల్లో అంటే భవనంలో అని చెప్పాను. హాల్లో రాసుకుని, హాల్లో విద్వాంసుడు సంస్కృత ప్రచారం కొరకు, సంస్కృతం యొక్క ప్రచారము మరియు ప్రసారం కొరకు, సంస్కృతం యొక్క ప్రచారము మరియు ప్రసారం కొరకు భాషణం ఇస్తున్నాడు. ఇది ఉపదేశం ఇస్తున్నాడు. లోకసభ యొక్క హాల్లో అంటే భవనంలో విద్వాంసుడు సంస్కృత ప్రసారం కొరకు, సంస్కృతం యొక్క ప్రసారము కొరకు ఉపదేశం ఇస్తున్నాడు. ఉపదేశిస్తున్నాడు. సంస్కృత ప్రసారము కొరకు, డైరెక్ట్ రాసుకోదు, యొక్క లేకుండా సంస్కృత ప్రసారము కొరకు ఉపదేశిస్తున్నాడు. ఉపన్యసిస్తున్నాడు అనొచ్చా మాగా? ఉపన్యసిస్తున్నాడు ఇది చెప్పుకోవచ్చు అండి. ఉపదేశిస్తున్నాడు, ఉపన్యసిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఓకే, ఇబ్బంది. ఉపదేశిస్తున్నా రాసుకోండి. ఇప్పుడు భావం కరెక్ట్గా ఉండాలి. ఉపదేశిస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. అహింస. ఈ 2 వాక్యాలను పూర్తి చేద్దామండి. అహింస 5వ వాక్యం. అహింస, సత్యం, అహింస, సత్యం, అస్తేయం. అహింస, సత్య, అస్తేయం, బ్రహ్మచర్యం. అస్తేయం అంటే ఏంటి మాగా? దొంగతనం చేయకుండా ఉంటాం. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఇవి 5 యమములు. ఇవి 5 యమాలు రాయండి. ఇవి యమములు అని చెప్పండి. యమములు అంటే 5 యమాలు ఉంటాయన్నమాట. 5 యమాలు, యమములు 5 అంటే యమ నియమాలు ఉంటాయి కదా, మనం యోగ శాస్త్రం చెప్పినాం. యమములు 5, నియమములు 5 అని చెప్తామన్నమాట. ఇక్కడ యమాలు 5 అనమాట. ఏంటంటే అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య,
అపరిగ్రహ ఇది యమాహ, ఇవి యమాలు, వీటిని యమములు అంటాము. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము మరియు అపరిగ్రహము, వీటిని యమములు అంటాము. సింపుల్ గా వీటిని యమములు అంటాము. అపరిగ్రహం వీటిని అస్థేయం రెండు ఒకటేనండి? అపరిగ్రహం అస్థేయం అస్థేయం అంటే దొంగతనం చేయకుండా ఉండటాన్ని అస్థేయం అంటాం. స్థేయం అంటే దొంగతనం, అస్థేయం దొంగతనం చేయకుండా ఉంటాం. ఓకే. అపరిగ్రహం పరిగ్రహం అంటే ఇది కావాలి అది కావాలి అన్ని సంగ్రహించుకుంటాం, పోగు చేసుకుంటూ ఉంటాం. అపరిగ్రహం అంటే ఎంతైతే అవసరమో అంతే తీసుకుంటాం. పరిగ్రహ వృత్తి లేదు, ఇది కావాలి అది కావాలి, ఒక 15 లక్షలు ఎంత కావాలి, పోగు చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు గురించి ఆలోచించామాట, రేపు ఏడుండి సంవత్సరం 2 ఏళ్ళు 10 ఏళ్ళు జన్మ జన్మాంతరం వరకు మనం పోగు చేసుకుంటూ ఉంటాం. పరిగ్రహ వృత్తి. ఓకేనా? అన్ని ఉన్నప్పుడు ఇది కావాలి అది కావాలి ఎక్కువ ఆశించుకోవడం అంట. అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము మరియు అపరిగ్రహము, ఇవి 5 యమములు. ఇవి 5 యమములు. ఇవి 5 యమములు అని రాసుకోండి. ఇవి 5 యమములు. అపరిగ్రహము ఇవి 5 యమములు. అస్తు. నెక్స్ట్ నియమాలు చెప్తున్నా ఇప్పుడు. శౌచము, శౌచము, సంతోషము, అంటే ఏంటి మహోదయ శౌచం అంటే? శుద్ధి, బాహ్య శుద్ధి, ఆంతరిక శుద్ధి. శౌచము, సంతోషము, తపము, తపము, స్వాధ్యాయము, స్వాధ్యాయము మరియు ఈశ్వర ప్రణిధానము, ఇవి 5 నియమములు. ఇవి 5 నియమములు. ఇవి 5 నియమములు. యమాలు 5 నియమాలు అని చెప్పి నియమాలు కూడా వచ్చారు. శౌచము, సంతోషము, తపము, స్వాధ్యాయము మరియు ఈశ్వర ప్రణిధానం, ఇవి 5 నియమాలు. ఇవి 5 నియమాలు రాయండి. ఇవి 5 నియమాలు. నెక్స్ట్ 7వ వాక్యం. మను మహర్షి యొక్క కథనం ఏమిటంటే, 7వ వాక్యం. మను మహర్షి అంటే మను మహారాజు అంటాం కదా, మొట్టమొదటి రాజా. మను మహర్షి యొక్క కథనం ఏమిటంటే, యమాలను అవశ్యం ఖచ్చితంగా పాలించాలి. కేవలం నియమాలు ఒకటే కాదు. మను మహర్షి యొక్క కథనం ఏమిటంటే, మను మహర్షి యొక్క కథనం ఏమిటంటే యమాలను చెప్పుకున్న 5 యమాలను ఖచ్చితంగా పాలించాలి అంటే ఆచరించాలి. మను మహర్షి యొక్క కథనం ఏమిటంటే 5 యమాలను ఖచ్చితంగా పాలించాలి. కేవలం నియమాలు ఒకటే కాదు. చాలా మంది నియమాలు పాటిస్తుంటారండి, యమాలు పాటించదన్నమాట. శౌచమా, శుద్ధి ఎప్పుడు శుద్ధిగా ఎక్కువ, బాహ్య శుద్ధి అని శుద్ధి ఎక్కువ పెట్టుకుంటుంటాం. అంటే అంతఃశుద్ధి లేకపోయినా బాహ్య శుద్ధి మటుకు బాగా కనిపిస్తూ ఉంటాం. తర్వాత చేసే సంతోషంగా ఉంటాం ఎల్లప్పుడు. ఓకేనా? అలాగే ఏదో తపస్సు చేస్తూ ఉంటాం, స్వాధ్యాయం చేస్తూ ఉంటాం, ఈశ్వర బృందాన్ని ఏదో సంధ్య ఏదో అనుష్ఠానం చేస్తూ ఉంటాం. ఇవన్నీ బాగా చేస్తుంటారు. కానీ వీటితో పాటు ఇవి ముఖ్యం కాదు. వీటితో పాటు ముందేంటివి? అహింస, మనసా వాచ కర్మణ, సత్యం ఎప్పుడు సత్యం చెప్పాలి, అస్థేయం లేశ మాత్రం దొంగతనం చేయని ఆలోచన రాకుండా ఉండటం, బ్రహ్మచర్యాన్ని ఆచరించడం, అలాగే పరిగ్రహ వృత్తి ఉండకుండా ఉండడం. పరిగ్రహ వృత్తి లేశ మాత్రం ఇది కావాలి అది కావాలి ఎక్కువ ఆశ ఉండకూడదు అంట. అప్పుడు ఈ 5 యమాలను పాటించినప్పుడే నీ నియమాలు సిద్ధిస్తాయన్నమాట. ఈ కేవలం 5 యమాలను వదిలేసి నేను నియమాలు పాటించాను అంత ఉపలబ్ధి ఉండదు అనమాట. అందుకే మనం మార్చి ఏమంటున్నా అంటే యమాలను ఖచ్చితంగా పాలించాలి. కేవలం నియమాలను ఒకటే కాదు. కేవలం నియమాలు ఒకటే కాదు. కేవలం నియమాలు ఒకటే కాదు. ఓకే, కేవలం నియమాలు ఒకటే కాదు. నెక్స్ట్ 8వ వాక్యం రాసుకోండి.
వేదజ్ఞుడు, నెక్స్ట్ వాక్యం మీద వాక్యం, వేదజ్ఞుడు, వేదపాఠి. వేదజ్ఞుడు వేదం తెలిసినవాడు. వేదజ్ఞుడు, వేదపాఠి అంటే వేదపాఠం చేసేవాడు. స్నాతక్ హోత, స్నాతకుడు, స్నాతక్ హోత, స్నాతక్ హోత. ఇది స్నాతకుడు విడిగా చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. స్నాతకుడు, అలాగే హోత, హోత, అద్వర్యుడు. హోత అంటే ఏంటండి? ఋగ్వేదం యొక్క బ్రాహ్మణ్ణి హోత అంటామండి. అద్వర్యుడు, యజుర్వేదం యొక్క బ్రాహ్మణుడు. అద్వైతుడు అంటే ఏంటి మాదే? యజుర్వేదం యొక్క బ్రాహ్మణ్ణి అద్వర్యుడు అంటాం. మరియు ఉద్గాత, ఉద్గాత, హోత, అద్వర్యు, ఉద్గాత. ఇక్కడ బ్రహ్మ ఇవ్వలేదు, నాలుగవది. అథర్వవేదం యొక్క బ్రాహ్మణుడు బ్రహ్మ. ఓకేనా? వస్తు ఇవ్వలేదు మనకు కదా, అవును, ఇక్కడ అవసరం లేదు. స్నాతకుడు హోత, అద్వర్యుడు మరియు ఉద్గాత. ఉద్గాత యజ్ఞంలో వీరు యజ్ఞంలో ఈ ముగ్గురు అనమాట. యజ్ఞంలో రిగ్, యజు మరియు సామం వేదం యొక్క మంత్రాల యొక్క సస్వరం ఉచ్చరిస్తారు. ఈ ముగ్గురు యజ్ఞంలో, ఈ ముగ్గురు అని చెప్పి అధ్యయనం చేశాను. ఉద్గాత ఈ ముగ్గురు యజ్ఞంలో రిగ్, యజు, సామ, రిగ్, యజు మరియు సామ వేదం యొక్క మంత్రాలను సస్వరంగా ఉచ్చరిస్తారు. హోత, అద్వర్యు, ఉద్గాత యజ్ఞములో రిగ్, యజు మరియు సామవేదం యొక్క మంత్రాలను సామవేద మంత్రం యొక్క స్వరాలను, సామవేద మంత్రం యొక్క స్వరాలను ఉచ్చరిస్తున్నారు. అలా రాసుకోవచ్చు. సామవేద మంత్రం యొక్క స్వరాలను ఉచ్చరిస్తున్నారు. సామవేద మంత్రం యొక్క స్వరాలను. మహోదయ, ఒకసారి ఇంకోసారి చెప్తారు వేదం యొక్క మహోదయ. మంత్రాలను సస్వరంగా ఉచ్చరిస్తున్నారు. సస్వరంగా ఉచ్చరిస్తున్నాం. ఓకే, అది స్పష్టత ఉంటుంది. వేద మంత్రం యొక్క మంత్రాన్ని సస్వరంగా ఉచ్చరిస్తున్నారు. ఓకే, సస్వరంగా ఉచ్చరిస్తున్నారు. వేదజ్ఞుడు, వేదపాఠి, స్నాతకుడు. స్నాతక హోత అని ఉంది, దాన్ని నేను వేరు చేసి చెప్తున్నాను. లేదా స్నాతక హోత రాసుకుంటే స్నాతకులైన హోత అంటే నిష్ణాతులైనటువంటి, స్నాతకులు అంటే బాగా పరిపక్వత తెలిసిన వాళ్ళు మాత్రం చెప్పగలుగుతారు. స్నాతక హోత అలా రాసుకోవచ్చు. అందుకే స్నాతక హోత, లేదా స్నాతకుడైన హోత అలా రాయండి. స్నాతక అడైనటువంటి హోత, అద్వర్యుడు మరియు ఉద్గాత. హోత, స్నాతకుడైన హోత, అద్వర్యుడు మరియు ఉద్గాత యజ్ఞంలో రిగ్, యజు మరియు సామవేద మంత్రం యొక్క మంత్రాలను సామవేదం యొక్క మంత్రాలను సస్వరంగా ఉచ్చరిస్తున్నారు. సామవేద మంత్రాలను ఉచ్చరిస్తున్నారు. ఎలాగైనా ఒకటి. సామవేదం యొక్క మంత్రాలను లేదా సామవేద మంత్రాలను సస్వరంగా ఉచ్చరిస్తున్నారు అంటే స్వర సహితంగా ఉచ్చరిస్తున్నారు. ఓకే, ఇవి మనకు వేదజ్ఞుడు, వేదపాఠి, స్నాతకుడు, హోత, అద్వర్యుడు మరియు ఇంకేం రాసింది, మరియు ఉద్గాత. వీళ్ళు యజ్ఞంలో
రిక్ యజు మరియు సామ సామవేదం మంత్రాలను రిక్ యజు సామవేద మంత్రాలను సుస్వరంతో సస్వరంగా ఉచ్చరిస్తున్నారు. సుస్వరంతో ఉచ్చరిస్తున్నారు అనవచ్చు, కానీ సస్వరంగా ఉచ్చరిస్తున్నారు అలా రాయండి. అంటే స్వరబద్ధంగా అని మహోదయ అర్థం మహోదయ. అవునండి, తాత్పర్యం అది. సస్వరంగా స్వరబద్ధంగా ఉచ్చరిస్తున్నారు. ఇక్కడ హోత అని ప్రత్యేకంగా అంటుండు కదా, హోత అంటే యజమాని మహోదయ, స్నాతకుడు వేరే యజమాని వేరే. అంటే ఇక్కడ మనకు కామ బిందు ఇవ్వలేదు కానీ స్నాతకుడు, అందుకే స్నాతకుడు అంటే మంచి నిష్ణాతుడు. స్నాతకుడు అంటే పరిపక్వ వాళ్ళు, జ్యేష్ఠులు, పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళని తీసుకోవాలి ఇక్కడ. ఓకే, అది వక్త యొక్క వివక్షను బట్టి ఉంటుంది. ఒకవేళ స్నాతకుడు వేరే తీసుకున్నా అప్పుడు ఓతక్షంగా తీసుకోవచ్చు. స్నాతక శబ్దం విశేషణంగా వచ్చింది కాబట్టి, అంటే స్నాతకులైన వాళ్ళు బాగా, అంటే దాన్ని ఆ విద్యను సస్వరపాటు పూర్తిగా నేర్చుకున్న వాళ్ళని స్నాతకులు అంటాం. స్నాతక అంటే ఎవరంటాం? ఆ విద్య పూర్తయిన వాళ్ళు, ఆ సస్వరపాటు పూర్తయిన వాళ్ళని స్నాతకులు అంటాం. అంటే స్నాతకులైనటువంటి హోత, అద్వరుడు మరియు ఉద్గాత అని అర్థం. అంటే పూర్తిగా సంపన్నమైనటువంటి, అంటే మధ్యలో ఉండే వాళ్ళు కాకుండా సంపన్నమైన స్నాతకులు ఎవరైతే అటువంటి హోత, అద్వరుడు, ఉద్గాత, రిగ్, యజు మరియు సామవేదం మంత్రాలను సుస్వరంగా ఉచ్చరిస్తున్నారు. అది తాత్పర్యం. అందుకని మనం చెప్పి మను మహర్షి చెప్పడం ఏమిటంటే, యమములు ఖచ్చితంగా పాటించాలి, కేవలం నియమాలు మాత్రమే కాదు. యమములను ఖచ్చితంగా పాటించాలి, కేవలం నియమాలను మాత్రమే కాదు అని చెప్పుకున్నాం. అస్తు. ఓకే అండి, ఈ రకంగా మనం ఈ 20వ అభ్యాసంలో ఉన్న తెలుగు వాక్యాలు మనం చెప్పుకున్నాం. వీటికి ఆన్సర్స్, సమాధానాలు కింద సంకేతాన్ని నిమిత్తం చేసుకుని, శబ్దకోశం నిమిత్తం చేసుకుని, సమాస ప్రకరణలో ఉన్నటువంటి ఉదాహరణ నిమిత్తం చేసుకుని వాటి సమాధానం రాయడం కోసం ప్రయత్నం చేయండి. అస్తు. వీటి యొక్క సమాధానాలు మనం సోమవారం చెప్పుకుందాం. రేపు ఆదివారం సెలవు ఉంటుంది, సోమవారం చెప్పుకుందాం. అస్తు. రేపు యజ్ఞానుష్ఠానంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొనండి. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మహోదయ, ఈ రెండు నమస్తే ఒక్కసారి మహోదయ. చెప్పలా, అర్థం కాలేదు.